గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు క్రియాయోగి ఆదూరి ఉదయ్ భాస్కర్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అండి. మనం చాలా వరకు వింటూ ఉంటాము. మన అంటే ఆధ్యాత్మిక విషయాల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మనలోనే జ్యోతి ఉంది అని, ఆత్మ సాక్షాత్కారం జరుగుతుంది అని చెప్పి కొంతమంది పెద్దవాళ్ళ మాటల ద్వారా వింటూ ఉంటాం. నిజంగా ఈ ఆత్మ సాక్షాత్కారం అనేది నిజంగా అవుతుందా? ఏ స్టేజ్లో ఉన్న వాళ్ళకి అవుతుంది? అంటే ఆధ్యాత్మిక మార్గంలో ఏ స్టేజ్కి వెళ్ళిన వాళ్ళకి అది జరుగుతుంది? దీనికోసం వాళ్ళు అంటే ఎంత సాధన చేస్తే ఇది ఫలితం ఉంటుంది? వాటి గురించి తెలియజేయండి. తప్పకుండా అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. అస్మత్ గురుభ్యో నమః. నిర్నామ నిఖిలేశ్వర నిరంజనానంద ఘన త్రిపురా పరమేశ్వర గగన సింధు భైరవ మహావతార్ బాబాజీ శ్రీ చరణం నమః. విశ్వం గురుభ్యో నమః. సచ్చిత్ ఆనంద గురుభ్యో నమః. ఇది బాబాజీ మార్గంలో, మహావతార్ బాబాజీ మార్గంలో లహరి మహాశయ, యుక్తేశ్వర్ మహాశయ, పరమశివగానంద, ఇంకా మామూలుగా కూడా ఇప్పుడు అనేక యోగ మార్గాల్లో యోగం అనేటువంటిది భగవద్గీతలోనే ఉంది కాబట్టి పేరు ఏదున్నా కూడా ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అవ్యయం అని చెప్పేసి 4వ అధ్యాయంలో జ్ఞానయోగంలో ఉంది. అంటే అసలు భగవంతుడు ఈ యోగాన్ని సూర్యుడికి అందజేశారు. అందుకని సూర్య విజ్ఞానమే యోగము. అంటే ఆ సూర్య కిరణాలే మన దేహంలో ఉన్నాయి. ఆ సూర్యుని యొక్క తేజస్సే మనలో ఉంటుంది. ఆ సూర్యుని దర్శనమే మనలో జ్యోతి దర్శనం. దీనికి మన ఆధ్యాత్మికతకి పునాది లాంటిది, మూల స్తంభాలు లాంటివి. ఒక సాధకుడు అంటే మాకు 25 సంవత్సరాల కాలంలో మరి ఈ విషయాలు మొదట్లోనే తెలుసుంటే ఇంకా పరిపక్వత వచ్చేది, ఇంకా ఎంతోమందికి ఉపయోగకరంగా మనం తెలియజెప్పగలిగే వాళ్ళం. అయినా ఇప్పుడున్న సాధకులందరికీ చాలా అదృష్టవంతులు. అంటే ఈ ఆత్మసాక్షాత్కారం ప్రామాణికంగా పరమశివగానంద పుస్తకంలో 4 సంవత్సరాల 9 నెలలు పాటు చేస్తే ఆత్మసాక్షాత్కారం అవుతుంది అని ఇప్పటికి కూడా ప్రామాణికంగా రాయబడి ఉంది. 4 సంవత్సరాల 9 నెలల పాటు. అంటే వాళ్ళ ట్రెడిషన్లో వాళ్ళు రాంచీ హెడ్ ఆఫీస్ ఇక్కడ. అందుకని యావత్ ప్రపంచంలో ఉంది, అనేక కేంద్రాలు అనేక చోట్ల ఉన్నాయి. అందుకని అది ప్రామాణికమే. అంటే ఒక పద్ధతి ప్రకారంగా, వాళ్ళ నియమాల ప్రకారంగా ఆచరిస్తే కనుక ఒక కోర్సు మనం చదువుకుంటే, డిగ్రీ కోర్సు చదివితే ఓ మంచి ఉద్యోగం ఎలా వస్తుంది అన్నది ఎంత ప్రామాణికమో, ఆధ్యాత్మికంలో కూడా ఈ ఆత్మసాక్షాత్కారం కలగడం అనేది అంటే జ్యోతి దర్శనం. ఆత్మ అనేది చూడబడదు, కానీ మనకు కనిపించే జ్యోతులేవి? సూర్యుడు, చంద్రుడు, తారలు, ఇవే జ్యోతి దర్శనం. అందుకని వీటికి ఈ ఆధ్యాత్మిక మూలాలు పురుష సూక్తం, స్త్రీ సూక్తం, పురుష సూక్తం, మంత్రపుష్పం. వీటన్నిటికీ కూడా మూలం ఓంకారమే. భగవంతుడు అంటే మనం ఇంకా ఇన్ని జపాలు, తపాలు, మంత్రాలు అన్నీ చేస్తున్నాం, కానీ ఇవన్నీ కూడా ఓంకారం నుంచి ఉద్భవించినవే. గాయత్రి మంత్రం కూడా ఓంకారం నుంచి వచ్చిందే. అందుకని గాయత్రి మంత్రంగా అందరూ చేసినా చేయకపోయినా వాళ్ళ నియమాల ప్రకారంగా యావత్తు మానవాళికి భగవంతుడు స్త్రీ సూక్త, పురుష సూక్త, మంత్రపుష్పంగా మన క్షేత్రాల్లో కూడా ఇదే సంస్కృతి ఉంటుంది. ఏ క్షేత్రంలోకి వెళ్ళినా, ఏ దేవాలయంలోకి వెళ్ళినా, అంటే దేహో దేవాలయ జీవ సనాతన. అందుకని మన దేహమే దేవాలయం, మనలో ఉండే జీవుడే సనాతనుడు. ఏ పురుషుడు పురుష సూక్తం అని చెప్తున్నారో, సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని చెప్పేటువంటిది ఏదైతే ఉందో, ఆ పురుషుడు ఎవరు? స భూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ట దశాంగుళం. అంటే అంగుళంతో సహా, మనకి క్యాలిక్యులేషన్తో సహా భగవంతుడు మొట్టమొదట పురుష సూక్తంలో దశాంగుళం అన్నాడు. అంటే నాభి నుంచి 10 అంగుళాల పైన మీకు భగవత్ స్వరూపం మీ హృదయంలో విరాజిల్లుతోంది అని పురుష సూక్తం చెప్తోంది. ఖచ్చితంగా అత్యతిష్ట దశాంగుళం. అంటే ఈ మొదట శ్రీ సూక్తాన్ని చదువుతారు అందరూ, అమ్మని ప్రార్థించి. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాత వేదో మమావహ అని చెప్పేసి. అందుకని అంటే
పురుష సూక్తం ఏమో సో సాతో ఆరంభమవుతోంది కాబట్టి, ఈ శ్రీ సూక్తం ఏమో హాతో మొదలవుతోంది కాబట్టి, ఈ ఎడమ నాసారంధ్రం నుంచి సో, ఈ కుడి నాసారంధ్రం నుంచి హం. సోహం. ఇదే సోహం, ఇదే స్వర విజ్ఞానం. అదే అమావాస్య తర్వాత 3 రోజులు ఈ ఎడమ నాసారంధ్రం నుంచి శ్వాస వెళ్తుంది ఉదయాన్నే గమనిస్తే. ఓకే. అలాగే పౌర్ణమి దాటాక కుడి నాసారంధ్రం నుంచి 3 రోజులు ప్రసరిస్తుంది. ఒకవేళ లేకపోయినా మనం సరి చేసుకోవాలి. అందుకని మనం అసలు ఏ ఏ ప్యాటర్న్లో జీవించాలో, అంటే ఈ శ్వాస ప్రాణం ఎలా సక్రమంగా ప్రసరించాలో మనం దాన్ని డిస్టర్బ్ చేసాం. అందుకని తిరిగి మనం చేయవలసింది ఏమీ లేదు. అది యాజ్ డిస్గా ఎలా పౌర్ణమి అమావాస్య ఎలా వస్తూ మారుతూ ఉంటుందో మన దేహంలో కూడా శ్వాసక్రియ మారుతూ ఉంటుంది. నేను స్వర విజ్ఞానం సౌందర్యలహరి అనే పుస్తకంలో రాశాను. agastyaspiritual.org అనే వెబ్సైట్ ద్వారా ఆయా పుస్తకాలని కానీ వాటిని కానీ పొందొచ్చు. లేకపోతే ఇలా మూడు రోజులు గుర్తుపెట్టుకోండి చాలు. మొదటి 3 రోజులు గుర్తుపెట్టుకుంటే నెక్స్ట్ ఆల్టర్నేట్గా మనం అమావాస్య నుంచి ఆరంభం చేసినప్పుడు ఎడమతో ఆరంభం చేస్తాం. పౌర్ణమి దాటిన తర్వాత కుడితో ఆరంభం చేస్తాం. పాడ్యమి విధియ తదియ. తెలుగు క్యాలెండర్ పెట్టుకోండి. మీకు 300 రోజులు, 1 సంవత్సర కాలం పాటులో మీకు ఈ స్వర యోగం వచ్చేస్తుంది. ఆ తర్వాత ఏంటంటే ఈ రకంగా ఈ 45 రోజుల పాటు ఒక మండల దీక్షగా ఈ మాసం ఏదైతే ఉందో భగవద్గీత ప్రామాణికంగా మాసానాం మార్గశిర శీర్షోస్మి. అందుకని భగవంతుడు ఏమంటున్నాడు, నీకు కావాల్సిన టెక్స్ట్ బుక్ అంతా భగవద్గీతగా ఇచ్చాను, నువ్వు ఉపయోగించుకో. అన్ని భాషల్లో అన్ని లాంగ్వేజ్లో మీరు నియమం అన్నారు కదా, ఏ నియమము అవసరం లేకుండా 360 రోజులు 24 గంటల్లో కూడా మనము తెలుసుకొని మనం ఉపయోగించుకోగలిగే గ్రంథం భగవద్గీత, పంచమ వేదం. తర్వాత ఈ శ్రీ సూక్త, పురుష సూక్త మంత్ర పుష్పంలో ఒక శ్లోకం ఈ పురుష సూక్తం, ఒక శ్లోకం శ్రీ సూక్తాన్ని, ఒక్కొక్క శ్లోకాన్ని 15 శ్లోకాలు. అంటే శ్రీ సూక్తంలో 15 ఉంటాయి, పురుష సూక్తంలో 24 ఉంటాయి. 24 ఉన్నా కూడా మీరు 15 తీసుకోండి. రోజు ఒక శ్లోకం శ్రీ సూక్తం, ఒక శ్లోకం పురుష సూక్తంలో అర్ధసహితంగా మనం గ్రహిస్తూ పోతే 45 రోజుల్లో ఈ 15 శ్లోకాలు మనకి కంఠస్థం వచ్చేయాలి. ఇంకా దాన్ని భగవంతుడి ద్వారా దానివల్ల ఉపయోగం మనకేం కలుగుతుందండి, ఈ దీక్ష ద్వారా జ్యోతి దర్శనం ఎలా కలుగుతుంది అన్నది మంత్ర పుష్పంలో ఇచ్చారు భగవంతుడంతా మనకి. అంటే ఒక పుష్పాన్ని దానికి 6 గుణాలు ఉంటాయి. అంటే ఏ దేవత అయినా కూడా ఒక పద్మంలో ఉంటుంది. ఎందుకు చూపిస్తున్నారు పద్మంలో? బ్రహ్మ కూడా పద్మంలో ఉంటాడు, లక్ష్మీదేవి పద్మంలో ఉంటుంది, ఏ దేవత అయినా పద్మంలో ఉంటుంది. అంటే ఆసనాన్ని గుర్తు చేస్తోంది మనకి. స్థిర సుఖ ఆసనం అంటే ఒక పుష్పము మన షట్ చక్రాలని వికసింపజేస్తుంది. ఏ యోగం అడుగుతున్నారో మీరు సామాన్యంగా మరి ఈ మార్గశిర మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి దత్త పౌర్ణమి కదా. ఏం సూచిస్తోంది మార్గశిర మాసంలో? మీరు ఒక గురుముఖత కానీ భగవద్గీతని చదువుకోవచ్చు. తర్వాత ఈ ప్రామాణికంగా మనం సాధన చేసేటువంటి వాళ్ళు గురుమూలం దత్తాత్రేయుడు. దత్తోహం సోహం శివోహం, దత్తోహం సోహం శివోహం, దత్తోహం సోహం శివోహం అనే అద్భుతమైన మంత్రం మన దత్తాత్రేయుల వల్ల మనకి యోగము ధ్యానము ప్రాప్తిస్తుంది. అస్సలుగా అయితే ప్రార్థనలు తీస్తాడు అందరికీ తెలుసు, కష్టాలు తొలుగుతాయి అందరికీ తెలుసు. కానీ మనకి ఆత్మసాక్షాత్కారాన్ని ప్రసాదించగలిగేటువంటి మహానుభావుడు గురుస్వరూపంగానే దత్తాత్రేయులుగా ఉన్నారు. ఆయన శిష్యుడే సుబ్రహ్మణ్య స్వామి, ఆయన శిష్యుడే పరశురాముడు. త్రిపుర రహస్యాన్ని పరశురాముడికి బోధించాడు, అవధూత గీత సుబ్రహ్మణ్య స్వామి బోధించాడు. అందుకని ప్రామాణికంగా మన దత్తాత్రేయుల్ని దత్తోహం సోహం శివోహం అని ఒక గురుముఖత లేదా నా ద్వారా నేను అందరికి ఉపదేశిస్తున్నాను. అందుకని నేను గురు పరంపర ద్వారా నాది కుర్తాళ పీఠం, మౌనస్వామి పీఠం. అందుకని ప్రామాణికంగా మా మేనమామ పీఠాధిపతి విమలానంద భారతి. కాబట్టి
ఇలా ఒక గురుముఖత దత్తమంత్రాన్ని స్వీకరించి మీరు మళ్ళా ఏదో మరి డ్రెస్ కోడ్ అవన్నీ కూడా అవసరం లేదు. మీరు మీ నిజ జీవితంలో మీ ఉద్యోగము మీ వ్యాపారం చేసుకుంటూనే ఒక 45 రోజులు మనస్ఫూర్తిగా గనక దీక్ష వహిస్తే ఈ మంత్రపుష్పము, శ్రీ సూక్తము, పురుష సూక్తాన్ని ఆశ్రయిస్తే ఖచ్చితంగా జ్యోతి దర్శనం కలుగుతుంది. ఓకే. ఓకే. అది ఆ రహస్యం మరి ఎలా ఉందండి ఏంటి అంటే పురుష సూక్తంలోనే చెప్పాడు దశాంగుళం అని. అత్యతిష్ట దశాంగుళం సహస్ర, దానిలోనే ఉంది స హ స ర, 4 బీజ రమ్ అనే బీజాక్షరం ఉంది. అనేది సోహం సాధనే చూపిస్తోంది. అది మనం ఏం చేయాలని చూపిస్తోంది. మీరు సోహం సాధన చేయండి, మంత్రాన్ని అనుష్ఠానం చేయండి, లేదా స్తోత్రాన్ని పారాయణ చేయండి. ఓ దత్తుడు వారి యొక్క సిద్ధమంగళ స్తోత్రం ఉంది, అనేక స్తోత్రాలు ఉంటాయి. ఇకపోతే మంత్రపుష్పం చాలా విశేషమైంది. ప్రతి దేవాలయంలో మనకి చివర్లో చిట్ట చివర్లో మరి మంత్రపుష్పాన్ని అందరికీ ఇచ్చి మరి హారతి ఇచ్చి మంత్రపుష్పము పువ్వులు అక్షింతలు ఇచ్చి దండం పెట్టుకోమంటారు. కానీ జీవితాంతం మనం దీన్ని అడగటం లేదు ఎవరు కూడా. ఈ మంత్రపుష్పం యొక్క ఉపయోగం ఏంటండి, మనం దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అని అడగటంలే. ఓం ధాతా పురస్తాద్యముదారయత్ అనేటువంటి ఇక్కడి నుంచి మొదలవుతుంది. ఓం ధాతా పురస్తా అని ఈ మంత్రపుష్పం ఆరంభం. దాంట్లో ఏముంది మనం తెలుసుకోవాల్సింది. సహస్ర శీర్షకం దేవం విశ్వాక్షం విశ్వసంభవం విశ్వం నారాయణం దేవం అక్షరం పరమం పదం. అక్షరం పరమం పదం. ఏ అక్షరం అండి? అక్షరం అంటే క్షరము కానిది. ఈ సృష్టి మొత్తంలో క్షరము కానిది ఓంకారమే. అంటే భగవంతుడు అనేటువంటి వాడు ఓంకార స్వరూపుడు. తస్య వాచక ప్రణవ. అంటే మనం భగవంతుడిని ఎలా పిలవాలండి? గుడికి వెళ్తే ఎలా పిలిస్తే పలుకుతాడు? అది ఏ దేవతా స్వరూపమైన స్త్రీ గాని పురుషుడు గాని. సహస్ర శీర్ష పురుష అన్నాడు. పురుషుడు ఎవరు అంటే జీవుడు. మనలో మన జీవుడిని తెలుసుకోవడం చాలా సులభం. అదే కదా, జీవులని అందరిని అంటున్నాం, సర్వజీవులు అంటున్నాం. అదేదో మనం ఒకసారి కాదు ఒకసారైనా ఇప్పుడు అందరికీ మరి స్టూడెంట్ లైఫ్లో ఎలా అయితే ఇయర్ ఎండింగ్లో వేసవి సెలవుల్లాగా వస్తాయో ఆ సెలవులు వచ్చినప్పుడన్నా మనం కాన్సన్ట్రేట్ చేసి ఒక 40 రోజుల పాటు కనుక మన గురించి మనం పరిశీలన చేస్తే ఒకరోజు కాదు ఒకరోజు ఈశ్వరానుగ్రహంగా ఆ జ్యోతి దర్శనం కలిగి తీరుతుంది. నాకు కలిగింది మా గురు పరంపర ద్వారా, మీ అందరికీ కూడా కలుగుతుందని నేను ఆశీర్వదిస్తున్నాను. ఈ మంత్రపుష్పంలోని ఈ పదాలు మంత్రాలు వాక్యాలు ఇవన్నీ మంత్రాలే. ప్రతి పదం మంత్రమే. అందుకని మీరే గమనించండి, ఇన్ని రకాలుగా భగవంతుడు చెప్తున్నాడు నేను ఇక్కడే ఉన్నాను, నేను ఇక్కడే ఉన్నాను, నీ హృదయంలోనే ఉన్నానని. మనమేమో బయట తిరుగుతున్నాం, మరి అయ్యప్ప దీక్షలు వహిస్తున్నారు, తప్పు కాదు. కానీ అంత శ్రమపడి అక్కడ అన్ని లక్షల మందిలో వెళ్ళి మళ్ళా ఏ ఇబ్బందులు పాలు కాకుండా ఆ జ్యోతి దర్శనాన్ని ఈ మార్గశిర మాసంలో కూర్చున్న చోట్లోనే కనుక దీక్ష వహిస్తే 45 రోజుల్లో మన ఆజ్ఞాచక్రంలోనే మీరు అక్కడ ఏం జ్యోతి చూస్తున్నారో అదే జ్యోతి కలిగి తీరుతుంది కనపడి. ఓకే. ఓకే. మీరు ఈ స్త్రీ సూక్తాన్ని పురుష సూక్తాన్ని మంత్రపుష్పాన్ని ఏదో ఒక గురు ద్వారా, ఇవన్నీ టెక్స్ట్ బుక్ లాంటివి కాబట్టి ఓ పెద్దలను ఎవరినో ఆశ్రయించి వాళ్ళ ద్వారా మీరు అర్థాన్ని అర్ధసహితంగా గ్రహించడం మొదలు పెడితే, లేదా వ్యాఖ్యానకర్తలు లాంటి వాళ్ళవి కంటిన్యూ వినండి. సామవేద శర్మ గారి లాంటి వాళ్ళు, గరికపాటి నరసింహారావు గారి వ్యాఖ్యానాలు, మంత్రపుష్ప వ్యాఖ్యానాలు అద్భుతమైన ఉన్నాయి. ఈ 45 రోజుల్లో మీరు కూర్చున్న చోట్లోనే ఈ కార్యక్రమం చేసి చూడండి. జీవితంలో ఎప్పుడప్పుడు మీకు ఆ జ్యోతి దర్శనం కలకపోతే అడగండి, ఎంత ప్రామాణికం కలుగుతుంది. ఇందులో ఒక్కొక్క పదాన్ని చూడండి. అందుకనే సహస్ర శీర్షం దేవం విశ్వాక్షం విశ్వసంభవం విశ్వం నారాయణం దేవం అక్షరం పరమం పదం. ఈ విశ్వమంతా కూడా ఆవహించి ఉన్నటువంటిది ఏది? వాయువు ఆకాశమేనండి. అంతకన్నా ఏంలే. మనం అంత స్పష్టంగా చెప్తున్నాడు భగవంతుడు సర్వవ్యాపి అని. అంటే సర్వము వ్యాపించింది వాయువు. ఉన్నదంతా పైన కింద, పైన ఆకాశమే. ఇక అందరూ అన్ని మతాల వాళ్ళు కూడా మన భగవంతుడు ఒకడే అని చెప్తున్నారు. ఆ ఒక భగవంతుడు పైనే అంటున్నాడు. మనకు కూడా చెప్పారు భగవద్గీత ప్రకారంగా పగలు సూర్యుడుగా, రాత్రి చంద్రుడుగా. పైన ఉన్నటువంటిదే భగవత్ స్వరూపం. కానీ పైన 3 స్వరూపాలుగా ఉన్నాయి. సూర్యుడుగా ఉంది, చంద్రుడుగా ఉంది, తారగా ఉంది.
అందుకని దాన్ని మనకి ఈ రకంగా శ్రీ సూక్తం, పురుష సూక్తం మంత్రపుష్పంగా ఇచ్చారు. శ్రీ సూక్తం అకారం ఓంకారంలో, పురుష సూక్తం ఉకారం, ఈ మంత్రపుష్పం మకారం. ఓకే. మరి ఓంకారంలోనే 3 అకారాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. మరి మాకు తెలవడానికే చాలా సంవత్సరాలు పట్టింది. మీ అదృష్టం. మీకు ఈ చిన్న వయసులో కనుక ఈ పరమ రహస్యం, వేద రహస్యం ప్రామాణికంగా ఏ క్షేత్రమైనా 4 ద్వారాలు ఉంటాయి క్షేత్రానికి. మనలో కూడా ధర్మ, అర్థ, కామ, మోక్ష. మీరు ఏ మార్గంలో ప్రయాణం సక్రమంగా ధర్మబద్ధంగా ఆచరించినా ధర్మార్థ కామ మోక్ష. కామము ధర్మంగానే చేయండి, అర్థము ధర్మంగా చేయండి, మీకు మోక్షం తథ్యమే. అందుకని అలాగే మన దేహంలో దేహో దేవాలయ అంటే మనో బుద్ధి చిత్త అహంకారాలు ఈ 4 ద్వారాలు లాంటివి. క్షేత్రాన్ని ఎందుకు వెళ్తున్నామంటే మన దేహంలోనే భగవంతుణ్ణి ఎలా చూడాలి అని తెలుసుకోవడానికి క్షేత్రానికి వెళ్ళాలి. అంతేగాని జీవితాంతం దేహి అనుకుంటూ వాళ్ళు ఏదో ఇచ్చేవాళ్ళు మనం తీసుకునే వాళ్ళుగా ఉండకూడదు. ఒకసారి 2 సార్లు మనం ఒక విశ్వవిద్యాలయానికి వెళ్తే 4 సంవత్సరాల్లో 3 సంవత్సరాల్లో డిగ్రీ పొంది మన జీవితానికి కావాల్సిన ఉద్యోగం సంపాదించుకోగలుగుతున్నాం. అలాగే దేవాలయానికి ఎందుకు వెళ్ళాలండి అంటే మీరు దేవతగా మారడం కోసం, మీ దేహంలో ఉన్న దేవుణ్ణి దర్శించడం కోసం వెళ్ళాలి. ఈ స్ట్రక్చరే అక్కడ దేవాలయంగా పెట్టారు. మన మానవ దేహం యొక్క స్ట్రక్చరే క్షేత్రం. దీన్ని రీసెర్చ్ చేసిన వాళ్ళు ఫారిన్ వాళ్ళు ఉన్నారు. మన వాళ్ళు మన దాన్ని రీసెర్చ్ కూడా చేసుకోలేరు. ద్వారాలు 4 ఉన్నాయి కదా. అలాగే మీరు మనస్సు ద్వారా వెళ్ళొచ్చు, చిత్తం ద్వారా వెళ్ళొచ్చు, బుద్ధి ద్వారా వెళ్ళొచ్చు, అహంకారం ద్వారా వెళ్ళొచ్చు. వీటిని మార్చుకోవాలి. వీటన్నిటినీ భగవంతుడు బ్రహ్మ ఏం చేశాడు? బహిర్ముఖం చేశాడు. ఈ ఇంద్రియాలు బహిర్ముఖంగా ఉన్నాయి. ఈ ఇంద్రియాలే కనుక లోపల చూడగలిగితే, వినగలిగితే, స్పర్శ చేయగలిగితే మీకు భగవత్ స్వరూపమే కనిపిస్తుంది. అందుకని దీన్ని మంత్ర పుష్పంలో పెట్టారు. పుష్పానికి ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయి? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ 6 లక్షణాలు ఉన్నదాన్ని పుష్పం అంటారు. అందుకని మనకు ఆ పుష్పం మంత్రపుష్పంగా భగవంతుడికి సమర్పించేటప్పటికి ఏమైపోతుంది? అక్కడ దాకా మనలో 6 చక్రాలు వికసిస్తాయి. పుష్పం అంటే వికసిస్తాయి కదా. మనం చక్రాలు అన్నారు కదా. మరి మూలాధార చక్రం, స్వాధిష్టాన చక్రం, మణిపూరక చక్రం, అనాహత చక్రం, విశుద్ధ చక్రం, ఆజ్ఞా చక్రం, ఈ 6 చక్రాలు వికసింపబడతాయి 45 రోజుల్లో. ఈ మంత్ర పుష్పం మీదకి రాను 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 కాన్సన్ట్రేట్ చేయండి. ప్రార్థించడం శ్రీ సూక్తం, పురుష సూక్తం. అంటే ఒక భగవత్ స్వరూపాన్ని స్త్రీగా భావించి స్త్రీ సూక్తం చదువుకోండి, పురుషుడిగా భావించి పురుష సూక్తం చదువుకోండి. ఇద్దరికి కలిపి మంత్రపుష్పంగా భావించినప్పుడు, పుష్పం అక్షింతలు వేసి ప్రార్థన చేసినప్పుడు ఈ మంత్రపుష్పాన్ని ఒక్కొక్క పదాన్ని, దానిలో ఉండే రహస్యాన్ని ఇక్కడ ఏమన్నాడు? అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్త నారాయణ స్థిత. నారాయణుడు ఎక్కడ స్థిరంగా ఉన్నాడు? అంతర్బహిష్య వ్యాప్త నారాయణ. బయట వ్యాపించున్నాడు, లోపల వ్యాపించున్నాడు. అతనే సూర్యనారాయణుడు, ఇంకెవరో కాదు. మనం ఆయన రోజు పొద్దున వస్తున్నాడు, సాయంత్రం వస్తున్నాడు, మనం గుర్తుపట్టలే. మనకు ఆత్మసాక్షి అవుతుందా అంటున్నాడు. అందుకని స్వామి వివేకానందని రామకృష్ణ పరమహంస కన్యాకుమారి దగ్గరికి వెళ్ళి సూర్యోదయ సూర్యాస్తమే చూడు అన్నాడు. అలా చూడగా 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 ఆ దృష్టి మనం కళ్ళు మూసుకున్నా కూడా అదే సూర్యోదయం, అదే గోల్డ్, అదే హిరణ్యవర్ణం హరిణిం సువర్ణరథశ్రమం అని శ్రీ సూక్తం ఏం చెప్తోందంటే సూర్యునిలోని హిరణ్యవర్ణమే భగవత్ స్వరూపము అని చెప్తోంది. మనమేం మరి కనపడలేదా అంటే ఇప్పుడు 45 రోజులు వెళ్ళి కన్యాకుమారిలో కూర్చున్నా కూడా చక్కగా కనిపిస్తుంది. అదే ఇంత శ్రమ పడక్కర్లే కదా. అన్ని రకాల కఠిన దీక్షలు చెప్పులు లేకుండా మరి శబరిమల కానీ చెయ్యక్కర్లే కదా. నేనేం చెప్తున్నా, ఇంత సులభంగా నేను జీవితంలో ఆచరించా. నేను అందరిలా ఉద్యోగం చేశా, అందరిలా సంసారం చేశా. అందుకని నేను ఆత్మసాక్షాత్కారాన్ని పొందా. ఐఎమ్ ఎన్లైటెడ్ సోల్. నేను రాసే పుస్తకాల్లో 34 పుస్తకాల్లో ప్రామాణికంగా నా అనుభవాన్ని మొత్తాన్ని రాశాను. అందుకని ఇందులో ఇది మంత్రపుష్పంలో ఉండేటువంటి విశేషమైన వాక్యాలు. ఇంకా చూపిస్తున్నాడు భగవంతుడు స్పష్టంగా మీ దేహంలో ఎక్కడున్నాను అని. తస్యా శిఖాయాం మధ్యే పరమాత్మ వ్యవస్థిత స బ్రహ్మ శివ హరిష్యే. ఏమంటున్నాడు? ఆ అగ్ని శిఖ యొక్క మధ్యమున పరమాత్మ ఉండును, అగ్ని శిఖ మధ్యలో ఉంటాడు అని చెప్తున్నాడు.
అతడే బ్రహ్మ, అతడే శివుడు, అతడే విష్ణువు, అతడే ఇంద్రుడు, ఆ పరమాత్మయే నాశన రహితుడు, మూల కారణుడు, స్వయం ప్రకాశం కలవాడు పరమాత్మ. ఆయన మన అనుగ్రహించాలనుకుంటే దర్శనిస్తాడు. ఆయన స్వయం ప్రకాశకుడు. మనం ఏం చేయక్కర్లే లోపల. బయట మనం పూజలు పునస్కారాలు అన్ని రకాలు చేయాలండి. మన లోపల ఉన్నటువంటి భగవంతుణ్ణి మన అనుగ్రహం పొందాలంటే తపః స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధాన. మీకు తపన ఉండాలి. జీవితకాలంలో ఒకసారి అవసరం కోసం దీక్ష వహించండి, తప్పులేదు. రెండోసారి ఇంకో అవసరం కోసం, స్థూలదేహం కోసం ఒకసారి, సూక్ష్మదేహం కోసం ఒకసారి, మూడో సంవత్సరం ఖచ్చితంగా మీకోసం చేయండి. మూడో సంవత్సరం మీకోసం దీక్ష వహించండి. ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారు, నేను 10 సార్లు అండి 18 సార్లు దీక్ష వహించా అని చెప్తున్నారు. ఇన్నిసార్లు అవసరం లేదు. మీరు నిజంగానే ఒక డిగ్రీ చదివినట్టుగా 3 సార్లు మీ స్థూలదేహం బాగుండాలని 1 సంవత్సరం దీక్ష వహించండి, తప్పులేదు. ఆరోగ్యం సమకూర్చుకోండి. రెండోసారి మీ అవసరాలు, ఏ అవసరాలు ఏ కష్టాలు ఉన్నాయో వాటికి చేయండి. మూడోసారి మీకోసం చేసుకోండి. ఈ జీవుడు ఎవరో తెలవాలి, ఈ భగవత్ సాక్షాత్కార భగవంతుని యొక్క అనుగ్రహం పొందాలి అనండి, అంతే. అది ఆయన ఇష్టం. ఆయన ఏ రూపంలో మనకి స్పర్శ ద్వారా ఇస్తాడా, ఇన్ని లక్షణాలు ఉన్నాయి, పువ్వుకి ఎన్ని లక్షణాలు ఉన్నాయో ఆ అన్ని లక్షణాలతోటి మనకి లోపల మనకు అనుభూతి కలుగుతుంది. దాన్ని అనుభూతి అంటారు. ఎవరి అనుభూతి వాళ్ళదే. అందుకని ఈ విధంగా ఈ మంత్రపుష్పంలో అమోఘమైనటువంటి వాక్యాలు, భగవంతుడు ఎలా ఉన్నాడు, ఏం అని ఎలా గుర్తుపట్టాలి అన్నది. పురుష సూక్తం ఏమో 10 అంగుళాల నాభి నుంచి 10 అంగుళాల లోపల ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయండి అని చెప్తాం చక్కగా. అలాగే హృదయంలో ఎలా కాన్సన్ట్రేట్ చేయాలి, అగ్ని శిఖ మధ్య. అగ్ని అంటే ఏది ఇక్కడ అంటే హృదయంలో కాన్సన్ట్రేట్ చేయమని పురుష సూక్తం చెప్తుంది. స్త్రీ సూక్తం కూడా లక్ష్మీదేవిని ఎక్కడ కాన్సన్ట్రేట్ చేయాలో చెప్తుంది ఇక్కడ. ఆదిత్యవర్ణం తపసోజాతో వనస్పతిస్తవ వృక్షోద బిల్వ. బిల్వ వృక్షం దగ్గర కూర్చొని బిల్వ దళాలతోటి మీరు అభిషేకం చేయండి, హోమం చేయండి. దాన్నే శ్రీనివాస విద్య అంటారు. వెంకటేశ్వర స్వామిని తిరుపతిలో ఇంత ధనం ఎక్కడి నుంచి వస్తుందండి ఆయనకంటే, ఆయనకు కూడా శుక్రవారం పూట బిల్వ దళాలతోటి అభిషేకం చేస్తారు. అందుకని అంత లక్ష్మి వరిస్తోంది. ఈ రహస్యాలన్నీ ఎందులో ఉన్నాయి, శ్రీ సూక్తంలో ఉన్నాయి. మీకు లక్ష్మి కావాలంటే శ్రీ సూక్తాన్ని ఉపయోగించుకోండి. మీకు భగవంతుడు అనుగ్రహం పొందాలంటే పురుష సూక్తాన్ని ప్రార్థించండి. ఈ రెండో అయ్యాక మంత్రపుష్పం, మనస్ఫూర్తిగా మంత్రపుష్పాన్ని ఆశ్రయిస్తే పుష్పంలాగా మీ పెటల్స్ అన్నీ కూడా ఇవన్నీ. కానీ మరి ఇవన్నీ ప్రామాణికంగా ఏదన్నా గ్రంథం ఉందా అండి మనకు పనికొచ్చేది, ఎవరైనా అనుభవపూర్వకంగా రాశారా అంటే ఫ్లవర్స్ అండ్ దేర్ మెసేజెస్ అని అరవిందో మాతా మిర్రా అద్భుతమైన పుస్తకం రాసింది. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ఆ అరవిందో పాండిచేరి నుంచి తెప్పించుకోండి. ఫ్లవర్స్ అండ్ దేర్ మెసేజెస్. యావత్ ప్రపంచానికి తెలుసు ఈ మానసిక స్థితిని మారుస్తాయి. అందుకని వాళ్ళు గార్డెన్స్లో ధ్యానం చేయడం, గార్డెన్స్లో కూర్చొని యోగా ప్రాక్టీస్ చేయడం ఎందుకు చేస్తారంటే మన మానసిక స్థితి మార్పు వస్తుంది. పుష్పాలు మారుస్తాయి మనల్ని, వాటి ముదుర్త్వాన్ని మనకి అలా కలగజేస్తాయి. ఒక మల్లె పువ్వులాగా, ఒక గులాబీ పువ్వులాగా ఆయా తత్వాలు ఏమున్నాయో అవన్నీ మనకు వస్తాయి. అందుకని ఈ మదర్ మిర్రా రాసినటువంటి ఈ పుస్తకాన్ని కనుక మీరు తెచ్చుకొని చదివితే ప్రామాణికంగా మనకి ప్రామాణికంగా ఉన్న పురుష సూక్తం, స్త్రీ సూక్తం, మంత్రపుష్పాన్ని ఉపయోగించుకోండి. మీరు ఒక సనాతన ధర్మాన్ని నిలపండి. మీ పిల్లలకు కూడా వీటి గురించి ఒక యోగ ధ్యాన పద్ధతిలో నేర్పండి. భగవంతుడంటే సూర్యుడే అని ఖచ్చితంగా చెప్పండి. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదాలు.